మరి ఇప్పుడు ఆయన ఒకవేళ కట్టినా ఆయన జేబులోంచి తీయాలి కదా డబ్బులు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇస్తారు కదా సార్, అందరు జనాలు అందరూ ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు ఇస్తే అది ఆయన సంపాదన. ఇప్పుడు మరి దశంభాగం ఇవ్వాల్సింది ఎందులోంచి ఇవ్వాలి? వాళ్ళ దాంట్లో నుంచి ఇవ్వాలి సార్. ఎవరి దాంట్లో? ఇప్పుడు నా సంపాదన నుంచి నేను దశంభాగం ఇస్తున్నా, ఆయన సంపాదన నుంచి తీసి ఆయన ఏం సంపాదిస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నారు? దేవుని సేవ చేస్తుండే సార్. దేవుని సేవ చేస్తున్నారు. మరి దశంభాగాలు ఇస్తే అందులోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఎత్తున్నాడా? అందులో నుంచి ఎంత వస్తుందో అందులో నుంచి దశంభాగం తీస్తుంది సార్. మామూలుగా లేదుగా బ్రో ఇది. ఇప్పుడు సంపాదించేది వాళ్ళంతా కష్టపడి ఇచ్చేది దశంభాగం. ఓకే, ఆ వాళ్ళ దశంభాగాల్లోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఇవ్వడం. బా ఏం చెప్పారు బ్రో. వీళ్ళందరూ వేసిన దానికంటే ఏమి ఎక్కువ వేసిన, ఏమి వేసింది 2 కాసులు అయితే వీళ్ళు వేసిన. సపోజ్కి దేవుడు ఏమి వేసిందని అన్నాడు కానీ. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. అప్పుడు ఆ వర్డ్స్ రాసింది దేవుడు అని మాత్రం నేను చెప్పను, ఎవరో పాస్టర్ అనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఓకే, కొంతమంది పాస్టర్లు సతీష్ కుమార్ గారిని అంటున్నారు అని మీరే చెప్తున్నారు. అంటే మీలో మీకే సరిగ్గా లేదు ఒక మాటలు. అవును సార్, లేదు సార్, ఒప్పుకుంటా. ఇప్పుడు మీలో మీకే అట్లా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. అంటే ఎట్లా సార్, వృత్తి చేసినా ఉంది కానీ చూపించాలి కదా మీరు, చూపించండి. లేదు సార్, అది ఆయనకి బ్యాప్టిజం అనేది అవసరం అంటారా? ఇప్పుడు ఆయనకి బ్యాప్టిజం అవసరమా? అవసరమే సార్, అవసరమే. అవును సార్. ఇప్పుడు అంటే ఆయన అందరిలాగానే పాపాలు చేశాడు కాబట్టి అవసరం అంటారు. బైబుల్ని ఎన్ని రకాలుగా చేంజ్ చేశారని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? ఏం చేంజ్ చేయలేదు సార్. అంటే బైబిల్ ఎన్నిసార్లు అది చేంజ్ అనేది కాలేదంటారా? లేదు, ఎప్పుడు కాలేదు సార్. ఇందాక మీరే చెప్పారు బైబిల్లో కొన్ని గ్రంథాలు తీసివేయబడడం జరిగింది, కానీ అవి కొన్ని మాత్రం రోమన్స్లో దొరుకుతుంది, కొన్ని పలానా వేరే దళంలో దొరుకుతాయి అని చెప్పారు. కానీ ఇందులో అదే చెప్తున్నా, మీ బైబిల్ మీద మీకే సరిగ్గా అవగాహన లేదు అని నేను అంటున్నా. దానికి మీ సమాధానం ఏంటి? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనతో పాటు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఉన్నారు. క్రిస్టియానిటీ మీద చాలా జిగుప్సకరమైన మాటలు మాట్లాడుతున్నారు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలానే కల్వరి సతీష్ గారి గురించి కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, దశమభాగాల గురించి అని చెప్పి ఒక పర్సన్ అయితే రావడం జరిగింది. సో ఆయన్ని డైరెక్ట్గా మేము మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాం. ఆయన పేరు వచ్చేసి నవీన్ ఐజాక్ అంటండి. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. నవీన్ గారు సార్ అండ్ ఐజాక్, నవీన్ ఐజాక్. సో అసలు ఏంటి మీ ప్రాబ్లం, మీ బాధ ఏంటి చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి చాలా మంది తక్కువ మాట్లాడుతున్నారు, అంటే దేవుని హేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. పాస్టర్లని ఫేక్ పాస్టర్లు అని చెప్పేసి అంటున్నారు. ఏ కాదా? లేదు సార్, లేరా? లేదు సార్, ఫేక్ పాస్టర్లు అనేది ఉన్నారు సార్. అది బైబిల్. ఇప్పుడు మీరు అన్నారు ఫేక్ పాస్టర్లు అనేసి అంటున్నారు అని చెప్పారు మీరు. అవును సార్. మరి ఫేక్ పాస్టర్లు అనేవాళ్ళు లేరా? ఉన్నారు సార్, మరి ఒప్పుకుంటున్నా. అది ఎలా అంటే సార్, ఇప్పుడు బైబిల్లో కానీ ఉంది. బైబిల్లో ఎలా అంటే, ఇప్పుడు దేవునికి యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులలో కానీ ఒకళ్ళు ఉన్నారు, ఇస్కరియోతు యూదా అని ఒకళ్ళు ఉన్నారు. అలాగని మన ఈ అంటే మన ఈ సమాజంలో కూడా కొంచెం మంది ఉన్నారు, కానీ అందరిని అనేసి మాత్రం అనలేము సార్ మనం అట్లా. కాబట్టి అందరిని అనటం మాత్రం అది చాలా తప్పు అనేసి నాది ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది మంచి సేవ చేస్తారు సార్. ఇప్పుడు చాలా మంది మంచి సేవ చేస్తారు, వాళ్ళు పునాది ఎలాంటిదో చాలా మందికి తెలుసు. ఏదో ఈ మధ్య వచ్చేసి అలా చేయడం అనేది, తప్పుడు ప్రచారాలు చేయడం అనేది మంచిది కాదని. తప్పుడు ప్రచారం అని మీరు అంటున్నారు, బాగానే ఉంది, సరే తప్పుడు ప్రచారమే అని అనుకుందాం. మరి అలా చూసుకుంటే ఏ దశంభాగాల గురించి కొట్టుకున్న పాస్టర్లు లేరా? అండ్ జనాల్ని పిచ్చోళ్ళు చేసి అట్టిపళ్ళతోటి కడుపులు తెప్పిస్తా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరా? యాపిల్ పళ్ళు ఇచ్చేసి మీకు గర్భాధారణ వచ్చేస్తుందని చెప్పిన వాళ్ళు లేరా? లేకపోతే టచ్ అని చెప్పేసి మీకు వచ్చేసింది, నీకు లోపల పిల్లోడు తయారైపోతున్నాడు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు లేరా? జనాలు అంటున్నారు, లేకపోతే
తిడుతున్నారు లేకపోతే ఏదో వీడియోస్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో దాన్ని బట్టే కదా, ఇప్పుడు క్రియలను బట్టే ఏదైనా ఉంటుంది. అది కొంచెం మందికే వర్తిస్తుంది సార్. అది ఆ కొంచెం మందిని అన్నారు మీరు అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు అట్లా అనుకోవడం? లేదు సార్, మంచి చేసే వాళ్ళు కానీ ఉన్నారు సార్ ఈ సమాజంలో. మంచి చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మంచి చేసే వాళ్ళు పట్టించుకోరు అవి. ఉన్నారు సార్, ఇప్పుడు కల్వరి సతీష్ గారు ఉన్నారు, సతీష్ కుమార్ గారు మంచి సేవ చేస్తాడు. మంచి సేవ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా మంచి సేవ చెప్పండి మరి నాకు. మంచి వాక్యం చెప్తాడు సార్, మంచి వాక్యం చెప్తాడు. మంచి ఉంది సార్, మంచి చర్చి, మంచి బిలీవర్స్ అందరూ మంచిగా ఉంది. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి చాలా మంది పాస్టర్స్ ఏమంటారు అంటే నేను తప్పుడు ప్రచారం చేస్తుండు. మరి దశమం వసూలు చేయట్లేదని వసూలు చేస్తుంది సార్. వసూలు చేసినప్పుడు ఏం చేస్తుండే అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఏదో చేయట్లేదు. ఇప్పుడు ఆయన కానీ దశంభాగం ఇస్తుంది సార్, మీకు ఆ విషయం తెలుసా సార్? ఇస్తున్నారు, ఆయన కానీ దశంభాగం తీస్తాడు సార్. మరి ఇప్పుడు ఆయన ఒకవేళ కట్టినా ఆయన జేబులోంచి తీయాలి కదా డబ్బులు, మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఇస్తారు కదా సార్, అందరు జనాలు అందరు ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు ఇస్తే అది ఆయన సంపాదన. ఇప్పుడు సంపాదన సార్, మరి దశంభాగం ఇవ్వాల్సింది ఎందులోంచి ఇవ్వాలి? వాళ్ళ దాంట్లో నుంచి ఇవ్వాలి సార్. ఎవరి దాంట్లో? ఇప్పుడు నా సంపాదన నుంచి నేను దశంభాగం ఇస్తున్నా, ఆయన సంపాదన నుంచి తీసి ఆయన ఏం సంపాదిస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సార్ దేవుని సేవ చేస్తుండే సార్. దేవుని సేవ చేస్తున్నారు, మరి దశంభాగాలు ఇస్తే అందులోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఇస్తున్నాడా? అందులో నుంచి ఎంత వస్తుందో అందులో నుంచి దశంభాగం తీస్తుంది సార్. మామూలుగా లేదు కదా బ్రో, ఇది అసలు మామూలుగా లేదు. ఇది ఇప్పుడు సంపాదించేది వాళ్ళంతా కష్టపడి ఇచ్చేది దశంభాగం. ఓకే, ఆ వాళ్ళ దశంభాగాల్లోంచి మళ్ళీ ఇంకో దశంభాగం తీసి ఈయన ఇవ్వడం. ఏం చెప్పారు బ్రో మీరు? ఇప్పుడు అదంతా తీసి ఏం చేస్తుంది సార్? ఆయన సొంత ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు చెప్పండి పోనీ మీరు. ఇప్పుడు ఆయన ఉన్నాయి సార్, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, చాలా మంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు వేలకు వేలు ఉన్నారు సార్. అండ్ బైబిల్ స్కూల్ ఉంది, చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఆడిటోరియంలో చాలా ఉన్నాయి సార్. అందులో పనిచేసే వేలకు వేల మంది, వాళ్ళందరూ చూసుకోవాలి కదా సార్. ఒక్క నిమిషం అండి, వాళ్ళందరినీ చూసుకోవాలంటున్నారు, స్కూల్స్ కడుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అందరు. అంటే ఇప్పుడు తగ్గించిస్తుండే కదా సార్. ఇప్పుడు నీకు తగ్గించండి, ఇప్పుడు పెట్టిందే దశమ భాగాల మీద, దశమ భాగాల డబ్బులతోనే కట్టింది. అది అడిగే చెప్పండి. దశమ భాగాల డబ్బులతోనే కదా కట్టింది. కానుక డబ్బులతో కట్టారు. సరే, కానుక డబ్బులతోనే కట్టారు. మరి కానుక డబ్బులతో కట్టింది వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ తక్కువలో ఇస్తున్నా అంటే మళ్ళీ అందులో కూడా ఆయన స్వలాభం ఉన్నట్టుగా మరి అర్థం. ఇంకేముంటుంది సార్ అందులో? అవును, మరి ఇప్పుడు తక్కువలో ఇప్పుడు ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళేవారండి, అందులో మీకు ఒక 50,000 అయింది అనుకుందాం. ఈయన ఒక 25,000కి ఇస్తాను నేను జాయిన్ అవ్వండి అని అంటారు. మరి ఆ 25,000 మరి మళ్ళీ దాన్ని అమ్మటే దేవుని సేవలో వాడుతుంది కదా సార్. దేనికో దానికి యూజ్ చేస్తేనే. అదే చెప్తున్నా. లేదు సార్, దాన్ని కానీ యూజ్ చేస్తేనే. మీరు చూసారా? చూడటం ఏమి చెప్పారా? కల్లారు చూస్తున్నాం కదా సార్ మేము అక్కడ ఉండి. మళ్ళీ చూడటం ఏంది? మీరు సతీష్ గారి దగ్గర ఉంటారా? మీరు ఉన్నాను సార్. మరి అక్కడే ఉన్నారు. చూస్తున్నాం కదా సార్ మేము. అంటే మీరు చర్చిలకి అన్ని చర్చిలకు వెళ్తూనే ఉంటాం సార్. అంటే అన్ని చర్చిలకి ఇస్తారా మీకు ఆయన డబ్బులు? అన్ని చర్చిలకు కాదు సార్. ఇప్పుడు ఆయన కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ లో కూడా మరి దశంభాగం వెళ్తానే ఉంటుంది, డబ్బులు వస్తుంటున్నాయి సార్. ఇప్పుడు దశంభాగం అనేది అది కాదు సార్. మీరు అదే కదండి చెప్పింది. ఇప్పుడు దశంభాగం అనేది ఏంది సార్? మనకు వచ్చిన దాంట్లో 10% దేవునికి ఇవ్వటం. అసలు ఇంకా నేను ముందే మీకు ఒక విషయం చెప్పాను సార్, దశంభాగం ఇచ్చేది అసలు 50% ఇవ్వాలని అంటున్నాను సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎక్కడి నుంచి? సంగన అయిపోవాలా ఫ్యామిలీ మొత్తం? ఎందుకు సార్? దేవుని మీద ఆధారపడాలి సార్. దేవుడి మీద ఇప్పుడు పని చేసుకో అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? గాల్లో దీపం పెట్టేసి ఇప్పుడు గాల్లో దీపం పెట్టి నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అని అడుక్కోవాలా? ఇప్పుడు నెల మొత్తం కష్టపడి ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10,000లో 5,000 రూపాయలు ఇచ్చేయమని చెప్తున్నాను. మీరైతే నేను అంటున్నా సార్, పక్కాగా నార్మల్గా అంటే వేరే వాళ్ళకి అంటే ఒక 500 ఇచ్చారంటే అది వేరు ఉంటుంది. లేకపోతే ఒక 1,000 రూపాయలు 10% అంటే 1,000 రూపాయలు, మీరు 5,000 ఇచ్చారని అంటున్నారు. అవును సార్, దేవుడు మనకి ఎంత చేసినందుకు దేవునికి రుణం తెచ్చుకోపోతే ఎట్లా సార్? కరెక్ట్ పాస్టర్ లక్షణంలో మాట్లాడుతున్నారా? ఏంది మీకు 5,000 ఇచ్చేసేసుకుని వాడు సంగరాగతో కూర్చోవాలా? అట్టేం లేదు సార్. మరి అదేగా మీరు అంటున్నారు అసలు 50% ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు. ఒపీనియన్ అంటున్నా సార్. ఏంటి ఒపీనియన్? సరే, మీకు ఇందాక మా వాడు అయినట్టు మీరు చెప్పండి, మీకు వచ్చేదంతా? నాకు 15 వస్తాయి సార్. 15లోంచి 7,500 రూపాయలు మీరు ఇచ్చేస్తారా? ఇవ్వటం లేదు సార్, కానీ నేను అలా అనుకుంటున్నా సార్. అదే మనం చెయ్యం కాదు, మనం చెయ్యం, వేరే వాళ్ళని చెయ్యని చెప్పేసి అలాగా సార్ ఒపీనియన్ అని చెప్తున్నా సార్. అలా ఇస్తే మంచిదే సార్. ఒకవేళ నేను ఇస్తా సార్, ఇప్పుడు నేను ఇస్తే ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తారా సార్? నన్ను చేయరు.
ఎందుకంటే అదే సార్. వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నాయో మీకు తెలుసా? అవును సార్, నేను నా ఒపీనియన్ చెప్తున్నా సార్. దశం భాగం అని అంటుంటే నేను నా ఒపీనియన్ మీకు చెప్తున్నా సార్. మీరు ఏమంటున్నారంటే క్లియర్గా నేను మీకు అర్థమయ్యేలా చెప్పేస్తా వినండి. గాలిలో దీపం పెట్టేసేయండి, అందులో ఆయిల్ పోసేయండి, వండుకోవడానికి లేకపోయినా పర్లేదు, పోసేసి దేవుడికి ఫోన్ చేయండి. దేవుడా నాకు ఈరోజు వంట వండుకోలేదు, ఉన్న ఆయిల్తో నీకు పెట్టేశాను అని చెప్పండి. కాదు సార్ అది. మరి మీరు చెప్పేది అదే. ఆయన అంత కష్టపడి ఒక 14 రోజులు కష్టపడి 10,000 తెచ్చుకుంటే ఆ 10,000 5,000 ఇచ్చామని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది అట్లీస్ట్ ఆ మాట మాట్లాడడానికైనా ఉండాలా? అవును సార్, అది కరెక్టే, మీరు అన్నది కరెక్టేలే. కానీ మనం దేవునికి ఏం చేస్తున్నాం సార్? మనం దేవునికి ఇవ్వాలి, దేవుడికి ఇస్తాడు సార్. దేవుడు నిన్నేమి అడగట్లేదు సార్. దేవునికి సార్ ఒక్క నిమిషం, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు అంటే నిన్నెప్పుడు కూడా రాచి రంపాన పెట్టి నాకు అదివ్వు ఇదివ్వు అని చెప్పి అడగడు. మీరు నన్నుగా ప్రార్థించి బలపరచండి అని అడుగుతాడు. కానీ మీరు అలా కాదు. ఉన్న జనాలందరినీ కూడా రాచి రంపాన పెట్టి ఏదో అంటారు కదా, చాప మీద ఉన్న దాన్ని తోల్చినట్టు మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసుకో. అసలు నేను మీకు ఒక మాట అడుగుతున్నా, దశమ భాగం తీసుకున్న పాస్టర్లు ఎట్లా ఉంటారు, ఇచ్చినటువంటి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్లా ఉంటారు సార్? వాళ్ళు సంతోషంగా ఇస్తారు సార్. వాళ్ళు ఎలా ఇప్పుడు ఫోర్స్ చేస్తారు సార్. దశమ భాగం ఇస్తావా లేకపోతే సత్తవా అని ఎందుకు చేయట్లా? మీరు ఇవ్వకపోతే ఆ పాస్టరే కాదు సార్, పాస్టరే కాదు ఆయన. ఏది ఇప్పుడు దశమ భాగం ఇస్తావా సత్తవా అని అంటే ఆయన పాస్టరే కాదు. నేను ఒప్పుకుంటాను సార్. అది నేను అదే చెప్తున్నా. దశమ భాగం అట్లా మాట్లాడేంత కరెక్ట్. మరి అవును సార్, నేను అదే అంటున్నా సార్. ఆయన పాస్టరే కాదు, ఇత్తవా సత్తవా అంటే పద్ధతి. మరి మీరు యోమని కూడా చెప్పడం కూడా తప్పే కదా, అది కూడా పద్ధతి కాదు కదా. మనం దేవునికి సార్, మనం ముందు విశ్వాసంలో దేవునికి, సరే మీరు దేవునికి వాళ్ళు అన్నారు, దేవుడు వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్తున్నాడా? తీసుకెళ్ళాడు సార్. మన పని దేవుని కోసం వాడుకుంటాడు సార్. అంటే సామాన్ కోసం, దేవుని యొక్క మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు, అంతేగాని సంథింగ్ ఇంకా వేరేది ఏది. ఇట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండి, వాట్ ఎవర్ యూ సెడ్ రైట్ నౌ. కానీ నేను మీతోటి ఒక మాట చెప్తున్నాను సార్. దశమ భాగం ఒక్కటి చెప్తా సార్. నేను ఏంటంటే ఇప్పుడు బైబిల్లో సార్ పేద విధవరాల గురించి విన్నారు సార్ మీరు. అయితే ఇప్పుడు అక్కడ మందిరంలోకి వచ్చినప్పుడు కానుక ఇస్తుంటారు అందరు. పెద్ద ధనవంతులు వచ్చారు, పేదవారు వచ్చారు, అతి పేదవాళ్ళు అందరు వచ్చారు. ఆ పేద ముసలాం కూడా వచ్చింది. అయితే అందరు ఏం చేశారంటే కొంచెం కొంచెం తీసి ఇచ్చేది సార్. ఓకే, తప్పలేదు. వాళ్ళ ఉన్న దాంట్లో కొంచెం ఎంతో ఇచ్చారు. అయితే కానీ ఆమె ఏం చేసింది సార్, ఉన్నది మొత్తం ఇచ్చేసింది సార్. మీరు అర్థం చేసుకోండి సార్ క్లారిటీ. ఇక్కడ ఉన్నది మొత్తం ఇచ్చేసింది. వీళ్ళ దగ్గర ఎంత ఉంది సార్? సార్ ఒక వీళ్ళ దగ్గర 50,000 ఉంటే 20,000 వేసారు, ఇంకోళ్ళు ఎంతో ఒక తీసారు, కొన్ని రిమైనింగ్ చేసుకోరు. కానీ ఏమన్నా జీవన ఆధారం అంతా ఉంది సార్ బైబిల్లో. జీవన ఆధారం మొత్తం ఆమె వేసింది. కానీ దేవుడు ఏమన్నాడు సార్? ఏమన్నాడు? వీళ్ళందరూ వేసిన దానికంటే ఏమి ఎక్కువ వేసిన అన్నాడు. ఏమి వేసింది 2 కాసులు అయితే వీళ్ళు వేసిన సపోజ్కి దేవుడు ఏమి వేసిందని అన్నాడు. కానీ అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. అప్పుడు ఆ వర్డ్స్ రాసింది దేవుడు అని మాత్రం నేను చెప్పను, ఎవరో పాస్టర్ అనుకుంటున్నాను నేను. రాసింది ఇందులో అదే చెప్తున్నా, అందులో ఎవరో పాస్టర్ అదే చెప్తున్నా. ఆ శిష్యులో లేకపోతే ఎవరో కానీ వాళ్ళు రాసినట్టు రాసుంటారా. కానీ నిజం చెప్పాలంటే బైబిల్ చాలాసార్లు చేంజ్ చేయడం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టు కొన్ని బుక్స్ అవి కూడా తీసివేయడం జరిగింది. సో వేరే రిలీజియన్స్ లో ఉన్నాయని కూడా మీరు చెప్పడం కూడా జరుగుతుంది, డినామినేషన్స్ లో. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే మరి తప్పే కదా. ఇప్పుడు మీరు ఏటం దాంట్లో చెప్తే నేను మాట్లాడాను సార్. దశమ భాగం గురించి డబ్బులు ఏదైనా కానీ ఇప్పుడు ఆమె ఇచ్చింది సార్, ఆమె ఉన్నది మొత్తం. అంటే ఆమెకి అదే సార్, ఇప్పుడు బయటకు వెళ్తే ఆమె దగ్గర రూపాయి లేదు సార్. అదే తప్పంటున్నా. మీరు అన్నారు కదా సార్, వీళ్ళందరూ పేదవాళ్ళు అవుతారు, ఈయన మంచి అవుతున్నాను అంటున్నారు కదా. ఇక్కడ ఎవరైనా సార్, ఈమెకి ఇప్పుడు ఈడ కానుక వేసింది కదా, ఇప్పుడు ఏం బయటికి వెళ్తే 0 సార్. ఏమో చేతులు ఉన్నంతసేపు పైసలు ఉన్నాయి, ఆడికి వెళ్తే బయట 0. ఎవరు సార్? పాస్టరా? ఎవరు సార్? ఆమెనా? కాదు సార్, పేదమ్మ సార్. అమ్మ 2 కాసులు ఉంటాయి, ఆమె పోయి వేసేది జీవనం. అందులో అది ఏం లేదండి, అదేం లేదండి. ఇది 100% ఇది చాలా వరకు ఏంటంటే ఎవరో కావాలని రాసింది అనుకుంటే ఇది నాకు తెలిసి దేవుడైతే కాదు. ఈ విషయంలో ఒకటి మాత్రం, దేవుడైతే మరీ అంత క్రూడ్ అయితే కాదు. అది సార్ ఊహించుకొని రాసిందో లేకపోతే ఏదో తలంపులు రాసింది కాదు సార్. తలంపులు రాసింది, ఆత్మ ద్వారా రాసింది సార్. రాంగ్ అండి. ఏది బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా, న్యూ టెస్ట్మెంట్ లో ఉందా? ఏముంది సార్ ఇప్పుడు మీరు చెప్పింది? ఏమన్నా లేదు సార్. మీరు చెప్పినటువంటి అమ్మాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా, న్యూ టెస్ట్మెంట్? న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. న్యూ టెస్ట్మెంట్ లో ఎప్పుడు
జీసస్ వచ్చిన తర్వాత జీసస్ వచ్చిన తర్వాతనే కదా సార్ ఇప్పుడు ఆయన ప్రసంగం చెప్పి కానుకలు వేస్తుంటారు కదా సార్, అప్పుడే కదా సార్ ఆ సిచ్యువేషన్ జరిగేది. వెరీ గుడ్ భయ్య, మంచి స్క్రిప్ట్ ఎవరు రాశారు. కానీ నిజం చెప్పాలంటే అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా కొట్టేలేం అలా చూసుకుంటే మరి ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లమే ఉంది కదా. ప్రాబ్లమ్ బీద అమ్మాయి అని మీరే చెప్తున్నారు. అవును సార్, ఆమె అసలు వాళ్ళు ఆమెకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళేయచ్చు కదా. అందులో ఇప్పుడు ఆడ గమనించాలి కదా సార్, మనం ఎంత ఇచ్చేది, మనం ఎంత ఇస్తున్నాం ఎక్కడ అనేది మన మనస్ఫూర్తిగా ఉండాలి కదా సార్. అందుకే అక్కడ దేవుడు అనేది హృదయ శుద్ధి అనేది హృదయ అంతరంగాన్ని ఇరిగిన దేవుడు సార్. హృదయ అంతరంగాన్ని ఇరిగింది కాబట్టి దేవుడు అక్కడ అందరికంటే ఎక్కువ ఆమె ఇచ్చిందని చెప్పి. బయటికి పోతే ఆమె జీరో సార్, బట్ ఉన్న దాంట్లో ఇచ్చింది. ఎందుకంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుంది. దేవుడు నాకు ఇది ఇస్తే నాకు దేవుడు మాట్లాడాడు, అప్పుడు రెట్టింపు ఇస్తారని దేవుడు మాట్లాడా. అది ప్రతి ఒక్క విశ్వాసకున్నది అదే సార్. మాకు ఇస్తే మాకు ఇంకా డబల్ వస్తాయి అనేసి ఉంది సార్. అంతే, దేవునికి మేము ఇవ్వాలి, దేవుడు మాకు ఇస్తాడు అన్న నమ్మకంతోనే మేము ఇస్తాం సార్. ఇక్కడ ఏమో సార్ మీరు చెప్పేటువంటి ఇవన్నీ కూడా నాకైతే బైబిల్లో నమ్మను సార్. బైబిల్లో లేదా సార్ ఈ మాట? ఇది నేను చెప్పే విధానం ఒకటే. ఎప్పుడైతే ఎవరికైతే ప్రాబ్లంలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం అనేది నీడ్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు సార్. మొన్న సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఓకే నీడ్ అన్న, నేను దాని గురించి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు చెప్పినటువంటి వర్డ్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. పేదాం, ఆ అమ్మాయి పేదామని మీరే చెప్తున్నారు. అవును సార్. ఆ పేదాం మళ్ళీ ఇంకా తీసుకెళ్లి ఆయనకి వేసేసిందంటే నా యొక్క నమ్మే సిద్ధాంతం వల్ల ఒకటే, ఎవరైతే నీడ్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం తప్పలేదు. ఓకే, దట్స్ ఇట్. మీరు చెప్పండి, ఇంకా వేరే ఇంకేమైనా చెప్పాలంటే చెప్పేసాను. ఇక అదే సార్, మీరు దశంభాగ గురించి అడిగారు కాబట్టి, డబ్బుల గురించి అడిగారు కాబట్టి ఆయన స్వలాభం లేకుండా అయితే ఆయన చేయట్లేదు అనేది మాత్రం 100% అది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది పాస్టర్లు సతీష్ కుమార్ గారిని అంటున్నారు అని మీరే చెప్తున్నారు. అంటే మీలో మీకే సరిగ్గా లేదు ఒక మాటలో. అవును సార్, లేదు సార్, ఒప్పుకుంటాను. ఇప్పుడు మీలో మీకే అట్లా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. మరి అదే సార్, ఇప్పుడు నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎప్పుడైతే మనం మన దానిలో మనం కరెక్ట్ ఉంటామో, మన ధర్మంలో కరెక్ట్ ఉంటామో, పలానా వాళ్ళు లేదా బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వేలెత్తెందుకు చూపిస్తారండి. అవును, ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటాను సార్. నేను ఇప్పుడు మా బైబిల్లో ఏమనుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అని ఉంటుంది సార్. ఇప్పుడు పాస్టర్స్ కొట్టుకుంటుంటే బయట వాళ్ళకి హేళన అయిపోతుంది సార్ ఇప్పుడు సమాజంలో. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే, ఒక పాస్టర్లు అనేవాళ్ళు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, లేదా ఎవరి ద్వారా మధ్యవర్తి ద్వారా మాట్లాడించుకోవాలి. అంతేగాని వీడియోస్లో తీసి ఒక 30 సెకండ్ల వీడియో తీసి ఆ పాస్టర్ ఫేకు, ఈ పాస్టర్ ఇట్లా చేస్తుండు, ఆ పాస్టర్ ఇట్లా చేస్తుండు, తప్పుడు ప్రచారాలు చిత్రాన్ని 30 నిమిషాలు 60 నిమిషాలు వీడియోలు పెట్టేసి చేస్తారు సార్. అది పద్ధతి కాదు. ఏదంటే మనమే మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటే మనది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అంటే సార్ బైబిల్ ఏమంటుందంటే, నీ కంట్లో ముందు దూలం ఉంటుంది, మళ్ళీ పక్కన వాళ్ళని ఎంచమాకు అని అంటాడు సార్ దేవుడు. కాబట్టి మనం ముందు చూసుకుందాం, తర్వాత వేరే. ఇప్పుడు దీనివల్ల హిందువులు వచ్చేసి ముందు వాళ్ళు అంటే చేస్తారు సార్, చెడుగా మాట్లాడతారు వాళ్ళు. హిందువులు అనే మాట మాట్లాడే ముందు మీ క్రిస్టియానిటీలోనే మీకు సరిగ్గా లేదు కదా. అవును సార్, లేదు సార్. మరి మీరు లేనప్పుడు హిందువులు ఏంటి లేకపోతే ముస్లింలు ఏంటి, ఎవరైనా మాట్లాడతారండి. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రచారాల వల్ల అదే తప్పు. ఆ ప్రచారం చేసింది కూడా మీ పాస్టర్లా అని మీరు చెప్పడం జరిగింది. చెప్పాను సార్. ఓకే, అది ఎందుకు వచ్చిందంటే అది మొదలు ఏంటంటే ముందు హిందూస్ వల్ల అయింది సార్. ఇప్పుడు మొదలు దీనివల్ల దీనికి వచ్చేసింది సార్. ఇది ఎప్పుడు కూడా మనం ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు చాలాసేపు ఆలోచించుకుని చేయాలండి. అవును సార్. హిందూస్ అనే మాట మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు. వాళ్ళు ఏమని ఎద్దేవా చేస్తున్నారు, మీ పాస్టర్లు, మీ క్రైస్తవుల్లోనే ఉన్నటువంటి ఈ పాస్టర్లు ఒకరికొకరికి పడక మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మతాలు మారండి, మా దేవుడిని నమ్మని మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరు వేరేగా వెళ్తున్నారు. లేదు సార్. వాళ్ళు ఇప్పుడు ముందు హిందువులే వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు సార్. సరే, నాకు ఒకటి చెప్పండి. ఓకే సార్. ఏం మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రీసెంట్గా ఒక అతను ఏమని చేసినంటే, ఒక అబ్బాయి మొన్నటిదాకా క్రిస్టియన్స్కి ఉండు సార్, క్రిస్టియన్గా ఉండు, మంచి సాంగ్స్ పాడటం కానీ లేదా అంటే మంచిగా దేవుళ్ళలో మంచిగా ఉండు. బట్ ఏమైందంటే సడన్లీ చేంజ్ ఏమైంది, ఒక్కసారి హిందువులు అంటే శివశక్తిలోకి అనే అందులోకి వెళ్ళిపోయింది సార్. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏమని చెప్తున్నా అంటే, బైబిల్లో నాకు ఎక్కడ స్వేచ్ఛ లేదు, నేను మొత్తం బైబిల్ మొత్తం చదివినా, నాకు స్వేచ్ఛ లేదు, కాబట్టి నేను మతం మారుతున్నా అని చెప్పింది. బైబిల్లో ఏ విధంగా స్వేచ్ఛ ఉందో మీరు చెప్పండి. పక్కా చెప్తున్నా సార్, నేను రిఫరెన్స్ సహా చెప్తా. ఆది కాండంలో ఉంది సార్, 1వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏమని చెప్తాడంటే, మీరు దేవుడు అన్నిటి పుట్టిస్తాడు సార్. మొదటి రోజు వెలుగును పుట్టిస్తాడు,
రెండో రోజు జలాలు పుట్టిస్తాడు సార్. మూడో రోజు భూమి సముద్రాలు పుట్టిస్తాడు. నాలుగో రోజు సూర్యులు చంద్రులు నక్షత్రాలు పుట్టిస్తాడు. ఐదో రోజు జలరాశులను అవి పుట్టిస్తాడు సార్. ఆరో రోజు జంతువుల్ని తర్వాత మానవుని అంటే ఆదామావని పుట్టిస్తాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే ఆదామావకి మీరు వీళ్ళన్నీ పుట్టించిన కదా, మీరు ఎంజాయ్ చేయండి, మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పారు. అక్కడనే చెప్పేసింది సార్, మీరు ఏదైనా చేయండి, మీరు ఈ భూమి చేసినా సేద్యపరచుకోండి, తినండి, తాగండి, జంతువులను తినండి, జలరాశులను తినండి అని చెప్తాడు. అంత స్వేచ్ఛ ఇచ్చినాక ఇంకా స్వేచ్ఛ లేదని అంటే అట్ట సార్. 99% ఇచ్చింది, 1% ఏంటంటే ఒక పండు తినొద్దని చెప్పేసిండు. ఆ పండు కాడ దానికాడ ఇప్పుడు కొట్లాట అవుతుంది సార్. అది దానివల్ల స్వేచ్ఛ లేదంటారు జనాలు. ఓకే, అది ఇప్పుడు మీ దృష్టిలో అవ్వ అనే ఆవిడ ఓకే ఫ్రూట్ తినడం స్వేచ్ఛని హరించడం అంటారా, లేకపోతే అవును సార్, స్వేచ్ఛ ఇప్పుడు దేవుడు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆమెకి తినాలనిపించింది సార్ అది కానీ ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అందులో ఇప్పుడు ఒక సర్పం ఉంటుంది సార్, అన్నిటినీ పుట్టించిండు దేవుడు. అందులో ఒక సైతాన్ అనుకుంటుంది సార్, మామూలు చెప్తున్నాను మీకు. అదేం చేసినాడే ఆ అవ్వని మోసగించడం వల్ల ఇట్లా అంటే దిగంబరులంగా అయితమా, మాకు అన్ని తెలిసిపోతాయా, కళ్ళు వస్తాయా, అవన్నీ తెలిసిపోతాయా అని ఒక మానవ ప్రయత్నంలో ఆమె ఏం చేసిందంటే ఆ పండు తింటుంది. ఆ పండు చేసి స్త్రీ జాతికి ఇప్పుడు ఇలా ఉంది సార్. ఎలా ఉంది అంటే ఇప్పుడు చేస్తారు కదా సార్, ఇప్పుడు లేడీస్కి బ్లీడింగ్స్ అవుతుంటాయి, తర్వాత కడుపు ఉంటాయి కదా సార్, అలాంటివి అనేసి దేవుడు పెట్టేశాడు కొన్ని పెయిన్స్. అలాంటివి పెట్టేసిన బైబిల్లో కానీ రాసింది సార్. అంటే అవి పెట్టింది కారణం అదే అంటారు, దేవుడే చెప్పింది సార్. ఓన్లీ స్త్రీలకే సార్, స్త్రీలకు పెట్టిన పురుషులకు కానీ పెట్టింది సార్, ఎందుకంటే అవ్వదిన్నది. పురుషులకి ఏం పెట్టారు చెప్పండి. పురుషులకి ఏంటంటే ఇప్పుడు అంటే ఇట్లే సార్, అంటే భార్య కింద ఉండాలి, లేకపోతే కొన్ని సంథింగ్ అనేది పెట్టేసింది సార్. ఇప్పుడు మీ దగ్గర ఈ బుక్ ఉంది, ఈ బైబిల్ అనేది ఇంతేనా, వేరే ఏ బుక్స్ లేవంటారు? ఇంకా బైబిల్ ఉంది సార్. అదే బైబిల్లో బుక్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 66 ఉంటాయి. ఉన్నాయి కదా, ఆ 66 బుక్స్ అని ఇంక వేరే బుక్స్ ఏమీ లేవంటారా? ఇంకేం లేవు సార్. ఆడమ్ అండ్ ఈవ్ బుక్ అనేది లేదా, గ్రంథం లేదా? ఆడమ్ ఈవ్ అంటే ఆదమ్ అవ్వ అది సపరేట్ బుక్ సార్, అది బైబిల్లో అది కూడా అది బైబిల్లోని క్యారెక్టర్స్ నేమ్స్ సార్, అవి క్యారెక్టర్స్ నేమ్సే కానీ బైబిల్లో బుక్స్ అవి. నేను మీకు ఆ పేర్లు చెప్పమంటే కూడా నేను చెప్తాను. చెప్పండి సార్. ఏవే పేర్లు కూడా చెప్తాను, సరిగ్గా వినండి. ఓకే సార్. ది లైఫ్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ది బుక్ ఆఫ్ ఈనక్, ది బుక్ ఆఫ్ జూబిలీస్, ద ఇన్ఫాన్సీ గాస్పెల్ ఆఫ్ థామస్, ద గాస్పెల్ ఆఫ్ మేరీ, ద అపోకలిప్స్ ఆఫ్ పీటర్. ఓకే, ఈ బుక్స్ ఎందుకు మిస్ అయినాయి బైబిల్లో? అవి అంటే ప్రస్తుతానికి ఎలా చెప్పాలంటే సార్, ఇప్పుడు అంటే ఓల్డెన్ డేస్లో సార్, యాన్షియంట్ డేస్లో ఏం జరిగిందంటే బైబిల్ అంతా ముద్రించడం జరిగింది సార్. అది ఎలా జరిగిందంటే ఇప్పుడు రాసిన వాళ్ళు ఉంటారు, మొత్తం 40 మెంబర్స్ రాశారు సార్ బైబిల్ మొత్తం. దానికి ఏంటంటే కొన్ని నేమ్స్ అనేసి తీసేసారు సార్. ఇప్పుడు అది యాక్చువల్లీ ఏంటంటే ఒక గ్రంథంలో ఎస్సేరు అని యోగు ఉంటాయి సార్, కొన్ని 2 ఉంటాయి. అవి ఏంటంటే ఒక్క గ్రంథంనే చేశారు ఇంతకుముందుకి, కానీ దాన్ని ఏం చేశారంటే డివైడ్ చేసేసారు, ఎందుకంటే మనుషులకు అర్థం కావాలి. ఇంకోటి ఏంటంటే అధ్యాయాలుగా అండ్ వచనాలకు కానీ విభజించారు సార్. అది ఎందుకంటే మనకి ఇప్పుడు నేను అడిగింది ఆ బైబిల్లో ఉండాల్సిన ఎందుకు మిస్ అయినాయి అని అంటారు సార్. ఎందుకు తీసి అవి కొన్నిట్లలో ఉన్నాయి సార్. అవి ఏంటంటే క్యాథలిక్స్లలో, కొన్నిట్లలో పెడెస్టియన్స్లలో, వాటిలలో ఉన్నాయి, కానీ గ్రీక్ అంటే ఇది ఒరిజినల్ సార్, ఇది ఆ బుక్లో మాత్రం లేవు సార్. అది సో ఆన్సర్ లేదు. ఉంది సార్, అది ఆన్సర్ లేదు, లేనట్టే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కల్వరి సతీష్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు కల్వరి సతీష్ గారు దశమభాగాలు తీసుకోరా? తీసుకుంటారు సార్. మరి ఆయనే కదా సార్, ప్రతి ఒక్క పాస్టర్ తీసుకుంటారు సార్. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాత్రమే చూపించారు, న్యూ టెస్ట్మెంట్ లో తీశారు. అలా చూసుకుంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందని ఇప్పుడు దశమభాగాలు తీసుకోవడం తప్పు కదా? మరి లేదు సార్, తప్పు ఎలా అవుతుంది సార్? మరి న్యూ టెస్ట్మెంట్ లో లేనప్పుడు మీరు తీసుకోకూడదు. న్యూ టెస్ట్మెంట్ లో ఉంది సార్. ఏమనుందని అంటే దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారు అంటే దేవుడు అంటాడు, నువ్వు మోసే చెల్లించిన ప్రకారం కానుక చెల్లించావు అని అంటాడు సార్. మోసే ఏం చెప్పిండు? దేవునికి 10వ భాగం ఇవ్వని చెప్పిండు సార్. ఎన్నిసార్లు బైబిల్లో చెప్పిండు కదా సార్. లేవే ఎన్నిసార్లు? చాలా సార్లు చెప్పిండు సార్. ఎన్నిసార్లు? న్యూ టెస్ట్మెంట్ లో కదా సార్. ఓల్డ్ టెస్ట్మెంట్ నేను ఆల్రెడీ చెప్తున్నానండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది. మీరు నా పాయింట్ అర్థం చేసుకోలేదు సార్. ఒకసారి దేవుడు యేసుని ఒక మనిషిని స్వస్థపరుస్తాడు. అప్పుడు ఏమంటాడు అంటే, యేసు నువ్వు వెళ్ళి మోసి చెల్లించిన కానుక చొప్పున ప్రకారం నువ్వు కూడా వెళ్ళి దేవునికి అంటే యాజకునికి చెల్లించమని చెప్తాడు యేసు క్రీస్తు. అంటే యాజకుడు అంటే ఎవరు సార్? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఇస్తున్నాం 10వ భాగం సార్. నా దృష్టిలో ఏంటంటే సార్, అసలు 10వ భాగం అనేది ఇయ్యకూడదు సార్.
ఒకటి చెప్తున్నా, దశంభాగం అంటే 50% ఇవ్వాలి సార్. అసలు 50% ఇవ్వాలి. విన్నారు కదండి. పర్లేదు సార్, పర్లేదు. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, ఓన్లీ దశంభాగమే ఉంది. కానీ న్యూ టెస్ట్మెంట్లో దశంభాగం లేదు అయ్యా అంటారంటే నేను అంటున్నా సార్ 50% అసలు దేవునికే ఇవ్వాలి. పక్కా చెప్తున్నా సార్, నేను దశంభాగం అనేది కాదు, దశంభాగం 50% 100% ఇవ్వాల్సిందే. పక్కా చెప్తున్నా సార్. 50% మళ్ళీ 100% కూడా ఇచ్చేయాలి అంటే 100% చెప్తున్నా సార్ అంటున్నా. 50% అయితే ఇవ్వాలి, దశంభాగం కాదు సార్ ఇచ్చే. దేవుడు మనకి ఇంత చేసినప్పుడు ఇంకా 10% అంటే ఇచ్చుకుంటే ఏంది సార్? 50% ఇవ్వాలి. కానీ ఇప్పుడు దేవుడు, ఇప్పుడు మీరు ఇచ్చే దశంభాగాలను దేవుడు తీసుకుని వెళ్తున్నారు వచ్చి? దేవుడు ఎందుకు తీసుకుంటారు సార్? యాజకుడు తీసుకుంటాడు సార్. అంటే దేవుని సేవకుడు తీసుకుంటాడు. దేవుడు సేవకుడు అని చెప్పేసి మీరంతా మీ నిర్ణయాలు తీసుకుంటే అయిపోతుందా? మరి ఇంకేం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ రోజు మీరు సువార్తను ప్రకటిస్తున్నారు కదా, ఓకే సరే. జీసస్ క్రైస్ట్ ఎర్త్ మీద ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్టిజం తీసుకున్నారు? తీసుకున్నాడు సార్. ఆయనకి బాప్టిజం అనేది అవసరం అంటారా? అవసరం. ఇప్పుడు ఆయనకి బాప్టిజం అవసరమా? అవసరమే సార్, అవసరమే. అవును సార్. ఇప్పుడు అంటే ఆయన అందరిలాగానే పాపాలు చేశాడు కాబట్టి అవసరం అంటారు? లేదు సార్, ఇప్పుడు పాపం చేస్తేనే బాప్టిజం తీసుకున్నారు. మరి అందుకే కదా ఇప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కడగబడి మళ్ళీ అంటే పునర్జన్మించాలి అని చెప్పే కదా బాప్టిజం ఇచ్చేది. అట్లా ఎవరు అన్నారు సార్? మరి నీ పాపాలు కడుక్కునే కదా నువ్వు రావాల్సింది. బాప్టిజం ఇప్పుడు అది కాదు సార్. యేసు ఎందుకు తీసుకుంటే మాదిరికరంగా తీసుకుంటు సార్. ఏ మాదిరికరంగా? ఇప్పుడు యేసు వచ్చిండు అంటే బైబిల్ లేఖనాల ప్రకారం ఏంటంటే, ఇదిగో నీకంటే ముందు దూతను పంపుతున్నాను అంటే యోహాను గురించి చెప్తాడు సార్. ఆయన ఇప్పుడు వచ్చి యేసుకు బాప్టిజం ఇస్తాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వస్తుంది, ఇదిగో నా ప్రియ కుమారుడు. నేను చెప్తాను సార్, దానికి వస్తాను. ఇదిగో నీ ప్రియ కుమారుడు అని ఒక కేక్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ జనాలు అంటే గలిలే వాళ్ళంతా అక్కడ ఉండి వింటారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ యేసు తీసుకుంటుండే కదా బాప్టిజం. ఏసే తీసుకున్నప్పుడు మేము అంటే మామూలు మనుషులు మేమెందుకు తీసుకోలేము? మాకేమైతుంది? మేము అన్ని ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటే మాకు కానీ మోక్షం వస్తుంది అనేసి వాళ్ళ నమ్మకంతో మాదిరికరంగా ఉండాలని యేసు తీసుకుంటుంది సార్. అంతేగాని ఏదో పాపం మాదిరికరంగా ఉండాలి కదా సార్. ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే ఇక మేము ఎట్లా చేస్తుంది సార్ అన్నట్లుగా, అంటే మామూలుగా చెప్తున్నా సార్, నువ్వు తీసుకుంటేనే కదా మేము చేసేది అన్నట్లుగా. కాబట్టి మాదిరికరంగా ఉండాలని యేసుక్రీస్తు బాప్టిజం తీసుకునే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది సార్, దేవుడు మంచిగా పవిత్రంగా పుట్టింది సార్, అంతే. మాదిరికరంగా ఉండాలి అందరూ అనేసి తీసుకుంటారు అక్కడ. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అదే యేసు ప్రభు ఓకే ఎన్ని సంవత్సరాలు ఈ బైబిల్లో కానివ్వండి ఈ భూమి మీద కానివ్వండి ఉండటం జరిగింది? ఓకే సార్, బైబిల్ అంటే ప్రకారం అయితే 33.5 years అని ఉంది సార్. పర్ఫెక్ట్గా అంటే 33.5 years అని బైబిల్లో లేదు. కానీ చిన్నతనంలో బాల్యంలో వెళ్ళిపోయింది సార్, కబర్నహూము పట్టణంకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి 30 years దాకా కార్పెంటర్ పని చేసుకుంటూ వచ్చిండు. అక్కడ కార్పెంటర్ పని చేశారని చెప్పి బైబిల్ ఉందండి? లేదు సార్. మరి చూపించాలిగా మీరు. అంటే కార్పెంటర్ అంటే ఎట్లా సార్, వృత్తి చేసినా ఉంది కానీ చూపించాలి కదా మీరు. చూపించండి. లేదు సార్, అది అయితే ఒకటి ఉంది సార్. ఓకే ఓకే చెప్పండి. అంటే బైబిల్ ముందు ఉంది అన్నారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. హిందువులైనా సరే, లేకపోతే ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ఒక ప్రామాణికని నమ్మేటప్పుడు అందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదు అనేది చూస్తారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పేది మీకే నమ్మకం సరిగ్గా లేదు, మీరు ఉంది అని చెప్పేసి ఇప్పుడు దా సెర్చ్ చేశారు. అంటే నేను ఎలా సెర్చ్ చేశారు, దొరికిందా? లేదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ముందు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కే రిలేటెడ్ ఇది. 33.5 సంవత్సరాలు అదే బైబిల్ ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు చూపించగలరా? బైబిల్ అంటే చూపించగలరా మీరు? అంటే ఇయర్ అయితే చూపించలేదు సార్, బైబిల్లో లేదు, రాయలేదు సార్. కానీ ఒక్క మాట మాత్రం రాసింది సార్. ఏమనంటే లూకా సువార్తలో రాసింది సార్, పర్ఫెక్ట్ రాసింది. చెప్పండి, పర్లేదు. దేవుని దయయందును యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండని మాత్రం పర్ఫెక్ట్ రాసింది సార్. ఇప్పుడు దేవుడు 12 సంవత్సరాలప్పుడు పోతాడు సార్. తర్వాత ఈ 30 yearsలో అంటే సేవ చేస్తాడు, 3.5 years చేస్తాడు. ఈ మధ్యలో 18 years ఏం చేసినట్టు సార్, ఒక్కటే జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండని మాత్రం పర్ఫెక్ట్ బైబిల్లో రాసింది సార్. అది సరే, మీరు నమ్మే విధానం అది. అవును సార్. సరే, ఓకే, అక్కడి వరకు నేనేం మాట్లాడను. మీ నమ్మకం మీది. మిమ్మల్ని నేను తక్కువ చేయడానికో లేకపోతే చులకన చేయడానికి అనేది
ఎట్లాంటి ఇది ఉండదు నాకు. ఓకే సార్. కానీ నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఏంటంటే రేపటి రోజు ప్రతి క్రిస్టియన్ అయినా సరే, ప్రతి హిందూ అయినా సరే, ప్రతి ముస్లిం అయినా సరే రేపటి రోజు మా యొక్క గ్రంథాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రామాణికంగా మేము నమ్ముతున్నామో ఆ బుక్లో ఎట్లాంటి తప్పులు లేవు, తప్పిదాలు దొరకలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ 2, ఇప్పుడు వచ్చేసేసి మీరు ఇందాక అంటున్నారు హిందువులు మాత్రమే వాళ్ళు చేసే దాని వల్లే పాస్టర్లు కూడా కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. అవును సార్. అది ఎట్లా అంటే అది ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఫస్ట్ తప్పుడు వర్డ్ అది. ఎందుకంటే దాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ హిందువు కూడా డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, డైరెక్ట్గా మిమ్మల్ని అటాక్ చేయరు. ఎప్పుడు చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే మా దేవుడు గొప్ప మీ దేవుడు రాయి అనే వర్డ్లు యూజ్ చేస్తే తప్పితే అప్పటి వరకు వాళ్ళు రియాక్ట్ కారు. మీరు మాట్లాడే విధానాలు విగ్రహారాధన చేసినటువంటి ప్రసాదాన్ని మీరు తింటారా? తినకూడదు సార్. తినకూడదు, కరెక్టే. తినం సార్. తినరు. తినం. సరే, దేవుడు గొప్ప లేకపోతే ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి విగ్రహాలు గొప్ప? దేవుడే గొప్ప సార్ కదా. మరి అదే దేవుడికి ఈ విగ్రహాలు పెట్టిన ప్రసాదాలని మీకు వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుని ఎందుకు తినరు మీరు? బైబిల్లో రాసింది కదా సార్. ఏమని? విగ్రహాలకు పెట్టి అర్పించినవి తినకూడదని బైబిల్లో రాసిందండి. ఇప్పుడు మీరే అన్నారు దేవుడే గొప్ప, ఆ విగ్రహాలు మా దేవుడు గొప్ప సార్. ఇప్పుడు మా దేవుడు అంటే యెహోవా తండ్రి. నేను అదే మీ దేవుడే గొప్ప ప్రార్థన చేసి నేను అదే మాట్లాడుతున్నా. మీ దేవుడే గొప్ప కాదని చెప్పట్లా, ఆ విగ్రహాల కంటే కూడా మీ దేవుడే గొప్ప. అవునా? అలాంటి విగ్రహాల దగ్గర పెట్టినప్పుడు మీ దేవుడు ఎంతో గొప్ప అయినప్పుడు మరి ఉంది కదా సార్ బైబిల్లో. అరే దేవుడికి ప్రేయర్ చేసుకుని ఎందుకు తినకూడదు అంటున్నా నేను. అది మేము వాడి జోలికి పోము సార్. మేము వాడి దగ్గరికి వెళ్ళాం ముందు. సరే, తెలిసి తెలియక చెప్తే ఏం చేయలేము సార్. కదా ఏ ఒక్క హిందూ అయినా సరే ఇప్పటికిప్పుడు చెప్పమంటే ప్రైజ్ ద లార్డ్ అంటారు ఆయన. ఓకే, అవును సార్. ముస్లిమ్స్ తోటి అల్లా హాఫీజ్ అంటారు. మరి మీరెందుకు ఆ మాటలు మాట్లాడలేరు? జై శ్రీరామ్ అని ఎందుకు అనలేరు? అనలేము సార్ ఆ మాటలు. అదే చెప్తున్నాను. అంటే మీ దేవుడు గొప్ప అని మీరు చెప్పుకుంటూ పోయి అంటే వాళ్ళని చులకం చేయడమే కదా అట్లా చేయడం వల్ల కూడా. సార్ అసలు ప్రపంచం కాదు సార్, ఈ సమస్తానికి దేవుడు ఒక్కడే. ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఒక టెంపుల్ నుంచి ఆహారాలు మీ దగ్గరికి వస్తే అవి మీరు తింటారా? తినరా? తినం సార్. అట్లనే చచ్చిపోతారు. ఎంత సిచ్యువేషన్ ఉన్నా చచ్చిపోతారు. అవసరమైతే దేవుని కోసం అవుతుంది సార్. దేవుని కోసం హతసాక్షులైన వాళ్ళు చాలా మంది. అంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దేవుడు అట్లాంటి క్రూరుడు అంటారా మీరు? క్రూరుడైన ఎందుకంటారు సార్? దేవుడు పోషిస్తాడు సార్. ఎట్లా పోషిస్తాడు సార్? బైబిల్లో ఉంది. బైబిల్లో చాలా వరకు కాకుల ద్వారా దేవుడు పోషించింది సార్. అలాంటిది మమ్మల్ని పోషించడా సార్? మేము దేవుని నమ్మి ప్రార్థన చేస్తే మమ్మల్ని పోషించడా సార్? మాకు ఆ నమ్మకం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదని అన్నప్పుడు మీ ఏ విధంగా వస్తుంది? బైబుల్ని ఎన్ని రకాలుగా చేంజ్ చేశారని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? ఏం చేంజ్ చేయలేదు సార్. అంటే బైబిల్ ఎన్నిసార్లు అది చేంజ్ అనేది కాలేదంటారా? లేదు, ఎప్పుడు కాలేదు సార్. ఇందాక మీరే చెప్పారు బైబిల్లో కొన్ని గ్రంథాలు తీసివేయబడడం జరిగింది, కానీ అవి కొన్ని మాత్రం రోమన్స్లో దొరుకుతుంది, కొన్ని పలానా వేరే దళంలో దొరుకుతాయి అని చెప్పారు. కానీ ఇందులో అదే చెప్తున్నా, మీ బైబిల్ మీద మీకే సరిగ్గా అవగాహన లేదు అని నేను అంటున్నా. దానికి మీ సమాధానం ఏంటి? లేదు సార్, పక్కా నాకు సమాధానం ఉంది సార్. ఏంటంటే 66 బుక్స్ ఉన్నాయి. ఇవి పర్ఫెక్ట్ బుక్స్ సార్. ఇవి చరిత్ర ఇప్పుడు సేకరించిన ఆధారంగా ఇవి రాసినాయి సార్. అవి సంథింగ్ సార్. అవైతే కావు. అవి తీసేసినాయని అంటారు కానీ అవి తీసేయలేదు సార్. అసలు లేవు సార్. అవి పక్కా చెప్పగలండి. అవి చెప్పండి ఒకసారి, మీరు బైబిల్లో ఎంత కంఠస్థం చేశారు? అయితే సార్ బుక్స్ ఏంటంటే మొత్తం 66 బుక్స్ ఉన్నాయి. వర్డ్స్ 30,102 ఉన్నాయి సార్. అయితే మొత్తం నేను చెప్తాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అధ్యాయాలు అండ్ వచనాలు కూడా సహాతో మొత్తం చెప్పేస్తాను సార్. చూడండి. పర్లేదు, చెప్పండి. ఆది కాండం నుంచి చెప్పేస్తాను సార్. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, హెచ్కేలు, దానియేలు, హోషయా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూం, హబకుక్కు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి ఏంటంటే చాప్టర్స్ సార్, బుక్స్. దానికి సంబంధించిన అధ్యాయాలు ఉంటాయి సార్. ఒక్కో దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఆదికాండం 50 అధ్యాయాలు సార్. నిర్గమకాండం 40 అధ్యాయాలు. లేవియాకాండం 27 అధ్యాయాలు. సంఖ్యాకాండం 36 అధ్యాయాలు. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు.
యెహోషువ 24 అధ్యాయాలు, న్యాయాధిపతులు 21 అధ్యాయాలు, రూతు 4 అధ్యాయాలు, మొదటి సమూయేలు 31 అధ్యాయాలు, రెండో సమూయేలు 24 అధ్యాయాలు, మొదటి రాజులు 22 అధ్యాయాలు, రెండవ రాజులు 25 అధ్యాయాలు, మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయాలు, రెండవ దినవృత్తాంతములు 36 అధ్యాయాలు, ఎజ్రా 10 అధ్యాయాలు, నెహెమ్యా 13, ఎస్తేరు 10, యోబు 42, కీర్తనలు 150, సామెతలు 31, ప్రసంగి 12, పరమగీతములు 8, యెషయా 66, ఇర్మియా 52, విలాపవాక్యములు 5, దానియేలు హెజ్కేలు 48, దానియేలు 12, హోషియా 14, యోవేలు 3, ఆమోస్ 9, ఓబద్యా 1, యోనా 4, మీకా 7, నహూం 3, హబకుక్ 3, జఫన్యా 3, హగ్గయి 2, హగ్గయి 2, జకర్యా 14, మలాకి 4. అండ్ ఇప్పుడు అధ్యాయాలు చెప్తా అండ్ వచనాలు కూడా చెప్తా సార్. చెప్పండి. మొత్తం టోటల్గా చెప్పేస్తా సార్. చెప్పండి. ఆదికాండం 50 అధ్యాయాలు, 1533 వచనాలు. నిర్గమకాండం 40 అధ్యాయాలు, 1213 వచనాలు. లేవియాకాండం 27 అధ్యాయాలు, 859 వచనాలు. తర్వాత సంఖ్యాకాండం 36 అధ్యాయాలు, 1289 వచనాలు. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు, 959 వచనాలు. తర్వాత యెహోషువ గ్రంథం. అవి ఏంటంటే చరిత్ర గ్రంథాలు సార్, ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. 5: ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, చరిత్ర గ్రంథాలు సార్. ఇప్పుడు ఏంటంటే సారీ సార్, ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే చరిత్ర గ్రంథాలు సార్. యెహోషువ గ్రంథం 24 అధ్యాయాలు, 658 వచనాలు. తర్వాత న్యాయాధిపతులు 21 అధ్యాయాలు, 618 వచనాలు. తర్వాత రూతు 4 అధ్యాయాలు, 85 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయాలు, 810 వచనాలు. రెండవ సమూయేలు 24 అధ్యాయాలు, 695 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయాలు, 810 వచనాలు. రెండవ రాజుల గ్రంథం 25 అధ్యాయాలు, 695 వచనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 36 అధ్యాయాలు అండ్ 816 వచనాలు. తర్వాత రెండవ దినవృత్తాంతములు 29 అధ్యాయాలు, 816, 719 సార్. మొదటి దినవృత్తాంతంలో 942, రెండవ దినవృత్తాంతంలో 822 సార్. ఓకేనా సార్? మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. మొదటి రాజులేమో 816 సార్, రెండవ రాజులేమో 719. తర్వాత సారీ సార్, మొదటి రాజులేమో 816, 719 కరెక్టే సార్. ఒకటో దినవృత్తాంతంలో 942, రెండవ దినవృత్తాంతంలో 822. తర్వాత ఎజ్రా గ్రంథానికి వచ్చేసి సార్ 10 అధ్యాయాలు ఉంటాయి, 280 వచనాలు ఉంటాయి. నెహెమ్యాకు వచ్చేసి 13 అధ్యాయాలు ఉంటాయి, 406 వచనాలు ఉంటాయి. తర్వాత ఎస్తేరుకి వచ్చేసి 10 అధ్యాయాలు ఉంటాయి, 167 వచనాలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ చరిత్ర గ్రంథాలు సార్. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథం కాడ నుంచి ఎస్తేరు గ్రంథం దాకా. చరిత్ర అనేది నెహెమ్యాతోనే ముగుస్తుంది సార్ లెక్క ప్రకారం అయితే. ఇవి ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని ఉంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు సార్ అవంతా. నెక్స్ట్ వచ్చేసి కీర్తనలు సార్. కీర్తనలు 150 అధ్యాయాలు, 2461 వచనాలు. యోబు చెప్పేసాను సార్. యోబు 42 అధ్యాయాలు, 1070 వచనాలు. తర్వాత కీర్తనలు 150 కీర్తనలు, 2461 వచనాలు. తర్వాత సామెతలు సార్ 31 అధ్యాయాలు, 915 వచనాలు. సామెతలు. ప్రసంగి సార్ 12 అధ్యాయాలు, 222 వచనాలు. పరమగీతములు 8 అధ్యాయాలు, 117 వచనాలు. ఇంతవాటికి సార్. ఇప్పుడు ఏంటంటే పెద్ద ప్రవక్తలు అంటారు సార్. అంటే పెద్ద ప్రవక్తలు అంటే కొంచెం ఎక్కువ వాళ్ళు రాసిన వాళ్ళే సార్. అంటే అధ్యాయాలు ఎక్కువ రాసిన వాళ్ళు కొంచెం పెద్ద ప్రవక్తలు అంటారు. వాళ్ళు ఎవరంటే సార్, యెషయా 66 అధ్యాయాలు రాసిండు, 1292 వచనాలు చెప్పిండు. ఇర్మియా 52 అధ్యాయాలు చెప్పిండు, 1364 వచనాలు చెప్పిండు. తర్వాత విలాపవాక్యంలో 5, 154 వచనాలు చెప్పిండు. తర్వాత యెహెజ్కేలు 48 అధ్యాయాలు, 1273 వచనాలు. దానియేలు 12 అధ్యాయాలు, 357 వచనాలు. అంతవరకు ఏంటంటే పెద్ద ప్రవక్తలు సార్. అంటే ఎక్కువ అధ్యాయాలు రాసిన కాబట్టి అన్నట్టు అంటారు సార్. తర్వాత చిన్న ప్రవక్తలకు వచ్చేసరికి హోషేయ 14 అధ్యాయాలు, 197 వచనాలు. తర్వాత యోవేలు 3 అధ్యాయాలు, 73 వచనాలు. తర్వాత ఆమోసు 9 అధ్యాయాలు, 146 వచనాలు. తర్వాత ఓబద్య 1 అధ్యాయం, 21 వచనాలు. యోనా 4 అధ్యాయాలు, 48 వచనాలు. మీకా 7 అధ్యాయాలు, 105 వచనాలు. నహూం 3 అధ్యాయాలు, 47 వచనాలు. హబకుక్ 3 అధ్యాయాలు, 56 వచనాలు. తర్వాత జఫన్యా 3 అధ్యాయాలు, 53 వచనాలు. హగ్గయి 2 అధ్యాయాలు, 38 వచనాలు.
జకర్య 14 అధ్యాయాలు 211 వచనాలు, మలాకి 4 అధ్యాయాలు 55 వచనాలు. ఇంతవరకు పాత నిబంధన గ్రంథం సార్. ఓకే, కొత్త నిబంధన పాత నిబంధన రెండు అయిపోయింది. లేదు సార్, కొత్త నిబంధన చెప్పాలి సార్. ఇది చెప్పింది పాత నిబంధనే సార్. ఓకే. తర్వాత ఇప్పుడు ఇదంతా పాత నిబంధన సార్. ఇందులో ఒకటి చరిత్ర గ్రంథం, పద్య పుస్తక గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు, ఇంత మట్టుకు ఉన్నాయి సార్. ఇందులో పాత నిబంధనలు వచ్చేసి సార్ పెద్ద గ్రంథం ఏంటంటే కీర్తనలు సార్. ఎందుకంటే 150 అధ్యాయాలు ఉంటాయి. ఓబద్య సార్ ఒక్క అధ్యాయం ఉంటుంది. అంతవరకు పాత నిబంధన సార్. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమియోలకు పత్రిక, 1 కొరింథీయుల పత్రిక, 2 కొరింథీయుల పత్రిక, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీయులకు, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, తిమోతి, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబు, తర్వాత 1 పీటర్, 1 పేతురు, 2 పేతురు, 1 జాన్, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూద, ప్రకటన. ఇంత మట్టికి పుస్తకాలు సార్. 27 పుస్తకాలు ఇవి. ఇప్పుడు అధ్యాయాలకు వచ్చేసి సార్ మత్తయి సువార్త 28 గ్రంథాలు, 28 అధ్యాయాలు, మార్కు 16, లూకా 24, యోహాను 21, అపోస్తల కార్యం 28, రోమియోలకు 16, 1 కొరింథీయులకు 16, 2 కొరింథీయులకు 13, గలతీయులకు 6, ఎఫెసీయులకు 6, ఫిలిప్పీయులకు 4, కొలస్సీయులకు 4, 1 తెస్సలోనిక 5, 2 తెస్సలోనిక 3, తీతుకు 6, తిమోతికి 1 తిమోతికి 6, 2 తిమోతికి 3, తీతుకు 3, ఫిలోమోనుకు 1, హెబ్రీయులకు 13, యాకోబు 5, 1 పేతురు 5, 2 పేతురు 3, 1 జాన్, యోహాను 5, 2 యోహాను 1, 3 యోహాను 1, యూద 1, ప్రకటన 22. ఇంత మటుకి అధ్యాయాలు సార్. తర్వాత వచనాలు సార్. ఇప్పుడు అంటే మొత్తం ఇప్పుడు క్లియర్గా అన్నీ చెప్పేసి సార్. మత్తయి సువార్త 28 అధ్యాయాలు, 1071 వచనాలు. మార్క్ సువార్త 16 అధ్యాయాలు, 678 వచనాలు. లూకా సువార్త 24 అధ్యాయాలు, 1151 వచనాలు. యోహాను సువార్త 21 అధ్యాయాలు, 879 వచనాలు. అపోస్తల కార్యములు 28 అధ్యాయాలు, 1007 వచనాలు. రోమియోల పత్రిక 16 అధ్యాయాలు, 433 వచనాలు. 1 కొరింథీయుల పత్రిక 16 అధ్యాయాలు, 437 వచనాలు. 2 కొరింథీయుల పత్రిక 13 అధ్యాయాలు, 257 వచనాలు. గలతీయుల పత్రిక 6 అధ్యాయాలు, 433 వచనాలు. కొరింథీయులకు వచ్చేసి 16 అధ్యాయాలు సార్, 257 వచనాలు. 2 కొరింథీయులకు వచ్చేసి 13 అధ్యాయాలు, 257 వచనాలు. తర్వాత గలతీయులకు వచ్చేసి 6 అధ్యాయాలు, 149 వచనాలు. ఫిలిప్పీయులకు వచ్చేసి 6 అధ్యాయాలు, 155 వచనాలు. గలతీయులకు, ఎఫెసీయులకు వచ్చేసి 4 అధ్యాయాలు, 104 వచనాలు. కొలస్సీయులకు వచ్చేసి 4 అధ్యాయాలు, 95 వచనాలు. 1 తెస్సలోనిక వచ్చేసి 5 అధ్యాయాలు, 89 వచనాలు. 2 తెస్సలోనిక వచ్చేసి 3 అధ్యాయాలు, 47 వచనాలు. 1 తిమోతి 6 అధ్యాయాలు, 113 వచనాలు. 2 తిమోతి 3 అధ్యాయాలు, 83 వచనాలు. తీతుకు 3 అధ్యాయాలు, 46 వచనాలు. ఫిలోమోనుకు 1 అధ్యాయము, 25 వచనాలు. తర్వాత యాకోబు వచ్చేసి 5 అధ్యాయాలు, 108 వచనాలు. 1 పేతురు 3 అధ్యాయాలు, 73 వచనాలు. 1 పేతురు. 2 పేతురు 3 అధ్యాయాలు, 47. 1 యోహాను పత్రిక 5 అధ్యాయాలు, 105 వచనాలు. 2 పేతురు పత్రిక 1 అధ్యాయము, 13 వచనాలు. 2 పేతురు. 2 యోహాను. 3 యోహాను పత్రిక 1 అధ్యాయము, 14 వచనాలు. లాస్ట్కి వచ్చేసి యూదా సార్. యూదా 1:25 ఉంటుంది. ఇంకా లాస్ట్ బుక్ చాప్టర్ ఏంటంటే ప్రకటన సార్. అది 22 అధ్యాయాలు ఉంటాయి, 404 వచనాలు ఉంటాయి సార్. 10 సార్. సూపర్. ఇప్పుడు ఏంటంటే సార్ బైబిల్, ఇప్పుడు అందరూ దేవుణ్ణి వేరే విధాలుగా అంటారు కదా సార్. బైబిల్ ముందు తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న సత్యం ఏందో గ్రహించాలి, అప్పుడు మీరు మాట్లాడితే మంచిగా ఉంటుందని అంటుంది సార్. అంటే ఇదంతా ఇప్పుడు నాకు తెలిసింది అనట్లేదు సార్, నేను నేర్చుకున్నా ఇది కూడా. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బిల్లీ గ్రహాం గారు ఉంటారు సార్. ఆయన పెద్ద దైవజనుడు సార్. ఆయన మీటింగ్స్ పెడితే కొన్ని కోట్ల లక్షల మంది వస్తారు. అలాంటి వ్యక్తి ఒక మాట అన్నాడు సార్, నేను బైబిల్ ఇంత చదివినా నాకెంత తెలుసానంటే ఒక సముద్రంలో ఉన్నటువంటి నీటి చుక్క అంత మాత్రం తెలుసానని చెప్తాడు సార్. అంత పెద్ద దైవజనుడు కానీ అంత తెలుసు సార్. కాబట్టి ఈ రోజు నేను ఏమని చెప్తున్నానంటే సార్, బైబిల్లో ఉన్నదాన్ని మన సత్యాన్ని అనుగ్రహించాలి, దాన్ని సత్యం వెంబట్టి నడవాలి, అప్పుడు మీరు మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. అంతేగాని 30 సెకండ్లు వీడియో పెట్టి క్రైస్తవ్యాన్ని చెడు చేయొద్దు అనేది చెప్తున్నా సార్. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని చెడు చేయడానికి
సార్ ఎవరికి అంత అవసరం లేదు కదా. ఉంది సార్, ఇప్పుడు చాలా మందికి ఉంది సార్. ఎందుకు ఉంటుంది? అదే అర్థం కావట్లేదు సార్. అసలు ఈ క్రిస్టియానిటీ మీద ఎందుకు పడుతారో అర్థం కావట్లేదు సార్ జనాలు. క్రిస్టియానిటీ మీద పట్టలేదండి, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడే విధానాల వల్ల పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో పరమతాలని ద్వేషించమని ఉందా? అదేం లేదు సార్, అందరు సమానం అనేది మతం అనేది లేదు సార్, పరమతాలు అనేది లేదు సార్ అసలు. సరే, ఓకే, వేరే బిలీవర్స్ని తక్కువ చేసి చూడమని చెప్పిందా? లేదు సార్. వేరే వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే ఓకే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడండి, లేదా వాళ్ళ దేవీ దేవతలని వాళ్ళ దెయ్యాలుగా చిత్రీకరించి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జరగట్లేదు అవి? అవి జరుగుతున్నాయి సార్. మరి ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు మీరు. ఓకే సార్, ఇప్పుడు నేను అడిగిన ప్రతిదీ కూడా నిజం ఉంది కదా. అంటే అంతే స్వస్థత ఉంది కానీ సార్, స్వస్థత అనేది ఉంది సార్, స్వస్థత అనేది బైబిల్లో ఉంది. ఇలా చేయాలి అలా చేయాలనేది లేదు సార్. స్వస్థత అని మాట్లాడుతున్నారు మీరు, స్వస్థత చేయాలి కానీ హిందూ దేవుళ్ళ యొక్క పేర్లు తీసుకుని మీరు చేయడం అనేది కరెక్టా? మేము చేయట్లే కదా సార్, హిందూ పేర్లు పెట్టి ఎవరి పేరు మీద జరిగింది కదా అంటున్నా. ఎవరు సార్? ఎన్నిసార్లు చూడలేదు? నీ మీదకి వచ్చినటువంటి దెయ్యం పేరేం పేరు అంటే? ఓకే ఓకే, అదంటారా సార్? ఏంటది, అది కరెక్ట్ అంటారా? ఓకే సార్, వెంకటేశ్వర స్వామి వాళ్ళ పేర్లు తీయడం కరెక్ట్ అంటారా? లేదు సార్, నేను దాన్ని ఖండిస్తా సార్. స్వస్థత అనేది చేయాలి కానీ అలాంటి స్వస్థతలు అయితే బైబిల్లో లేవు సార్. చూడండి, స్వస్థత అనేది ఎప్పుడైతే మీరు నమ్మే బుక్లో ఓకే ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి లేకపోతే న్యూ టెస్ట్మెంట్లో కానివ్వండి జీసస్ ఉన్నప్పుడు జరిగినాయి సార్. అవునా? అవును, జరిగింది. అది రియల్ స్వస్థత అంటే, మామూలుగా చెప్పాలి అంటే. ఓకే, కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి స్వస్థతలాగా లేదు అది. అది ఎట్లా ఉందంటే జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకునే విధానం కొన్ని చేస్తారు చూడండి. అదే విధంగా జనాలను రప్పించుకోవడం, వాళ్ళు వేసే కానుకల గురించి దొంగ ప్రచారాలు ఎక్కువ చేయడం వల్లే చాలా మందికి కూడా, చాలా మంది దృష్టిలో కూడా మీరు అబాస్పాలు అవుతున్నారు. అందులో ఎట్లాంటి డౌట్ లేదు, ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఓకే సార్, నేను దాని గురించి కానీ అది కరెక్టా కాదు అది చెప్పండి ఫస్ట్. ఓకే సార్, నేను ఓకే సార్ దాని గురించి చెప్తా. ఎలా అంటే దేవుడు ఒక మాట అని చెప్పాడు సార్. ఏమనంటే దేవుడు ఒక మాట ఎవరికి చెప్తాడంటే శిష్యులకు చెప్తాడు సార్. నేను అంటే చనిపోయినాక ఇట్లా తిరిగి వస్తా అని చెప్పేస్తాడు. చెప్పేసినప్పుడు మీరు నాకు సాక్షులై ఉండాలి, ప్రకటన చేయాలని చెప్తాడు. ముందుగా యెరూషలేములో చేయాలి, సమరయ, యూదయ, తర్వాత భూ దిగంతములు అని చెప్పింది సార్. అక్కడ అంటే భూమి నిండా ఎక్కడేం చేయమంటాడు. అక్కడే ఒక మైనస్ ఏంటంటే సార్, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేములో ఇక పేతురు వాళ్ళు ఏం చేస్తారంటే మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు 3000 మంది రక్షించబడతారు సార్. వాళ్ళు ఏంటంటే అక్కడే సెట్ అయ్యారు. అయితే దేవుని కోపం వచ్చింది సార్, గొప్ప హింస కలగజేసిండు. అక్కడ గొప్ప హింస కలగజేసినప్పుడు ఏం జరిగిందంటే అందరూ స్ప్రెడ్ అయిపోయారు. గొప్ప హింస కలగజేసిందంటే ఇప్పుడు అక్కడ ఆయన దేవుడు కాడు కదా. అదే సార్ నేను చెప్తా సార్, దేవుడు ఒక మాట చెప్పింది సార్, యూదయ సమరయ భూదిగంతంలో వరకు వెళ్ళి మీరు నా నామాన్ని ప్రకటించమని చెప్పిండు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేములో ఉన్నారు. అప్పుడు తగిలింది సార్. అప్పుడు ఏం చేశారంటే గొప్ప హింస కలిగిందని బైబిల్లో ఉంటుంది సార్. కలిగినప్పుడు వాళ్ళ వేరు దేశాలు అంటే యూదయ, సమరయ, బెత్లెహేమట దేశాలకు వెళ్తారు సార్. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు సంచారం చేసుకుంటే ప్రకటన చేస్తారు. యేసు దేవుడా? దేవుడు సార్, పక్కా దేవుడా? పర్ఫెక్ట్ 100% దేవుడు, 100% దేవుడు. అవును సార్. మరి ఇప్పుడు ఆయనే దేవుడు అయినప్పుడు ఓకే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడేవాడు? దేవునితో కూడా మాట్లాడింది సార్, మనుషులతో మాట్లాడిండు. దేవుడు ఒక్కడే అని మీరు చెప్పారు. అవును, ఒక్కడే. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఓకే, మరి ఆ ఒక్కడే దేవుడు మళ్ళీ ఇంకో దేవుడితో ఎట్లా మాట్లాడతారు? ఒక్కలే సార్, అది తండ్రి కుమార పరిశుద్ధ. ఓకే సార్, ఈ డౌట్ మీకే. దేవుడు ఒక్కడే అని మీరే చెప్తున్నారు. ఒక్కడే, ఆ ఒక్కడే దేవుడు అయినప్పుడు ఓకే, ఆ దేవుడు మరి ఇంకొక దేవుడితో ఎలా మాట్లాడుతున్నారు సార్? అది మీ డౌట్ కాదు సార్, టోటల్ క్రిస్టియానిటీకి కానీ ఇదే డౌట్ ఉంటుంది సార్. నేను అదే అడుగుతున్నాను, చెప్పండి. అది ఏంటంటే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకున్నాం సార్. ఎగ్ ఉంటుంది కదా, ఇప్పుడు పైన ఏముంటుంది సార్? దానికి షెల్ ఉంటుంది. ఓకే, తర్వాత లోన్ ఏముంటుంది సార్? పొర ఉంటుంది. ఇంకా దాని లోపల సార్ సొన్న ఉంటుంది. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 3 ఉన్నాయి. ఇప్పుడు కానీ అవి వేరు చేస్తామా సార్? అవి ఆ మూడింటిని వేరు చేయగలమా మనం? పాలకొట్టడం కాదు సార్, మనం దాన్ని పర్ఫెక్ట్ గా ఉంచగలం కానీ వేరు చేయలేము కదా సార్ అంటున్నా. అదే సార్, నేను కానీ అదే చెప్తున్నా. కానీ ఈ మధ్య చేస్తున్నారు, చెప్పండి. లేదు సార్, అట్లా వేరు అది వేరు సార్. కానీ నేను చెప్పేది అప్పట్లో ఉందా సార్ ఆ నాలెడ్జ్, టెక్నాలజీ? ఆ రోజులలో ఉందా? ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఉంది చూసారా, అదే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. బట్ మీరేదో చెప్పాలన్నా చెప్పేసారు. ఇప్పుడు ఆ 3 ఎట్లున్నాయో సార్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 కానీ సేమ్ అంతే ఉన్నాయి సార్. ఇప్పుడు త్రితత్వంలో ఏకత్వం అని ఉంటుంది సార్. అది ముగ్గురు ఒకటే సార్. ఆడ ఏం లేదు సార్, అది ఒక్కరికి కాదు సార్ డౌట్, మీ డౌట్ కాదు సార్,
టోటల్ క్రిస్టియానిటీగా ఉంది సార్ ఆ డౌట్. సార్ టోటల్ క్రిస్టియానిటీ కాదు, మీరు చెప్పండి, దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా? అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది త్రితత్వంలో ఏకత్వం అంటున్నాను సార్. త్రితత్వంలో ఏకత్వం మీరు ఎట్లా మాట్లాడతారండి? అండ్ అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు నేను మీకు ఇందాక క్వశ్చన్ క్లియర్గా అడిగాను నేను. ఓకే, మీరు యేసుక్రీస్తు దేవుడా అని నేను అడిగాను. అవును, మీరు అవును అన్నారు. అవునన్నా. మరి దేవుడు అయినప్పుడు మరి ఆ దేవుడు మరి ఇంకో దేవుడికి ఎలా కాల్ చేసి అంటే ప్రేయర్ చేస్తున్నాడు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అదే సార్ నేను అనేది, ముగ్గురు కూడా ఒక్కటే సార్, వాళ్ళు ముగ్గురు ఒక్కటే. వాళ్ళు ఎలా? త్రితత్వంలో ఏకత్వం అంటే అదే సార్. దేవి దేవతల్ని పాయింట్అవుట్ చేసి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఓకే సార్, నేను ఖండిస్తున్నా దాన్ని. సో మరి మీరు చెప్పినట్టు మరి హిందువుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు క్రిస్టియన్ వల్ల జరుగుతున్నాయి అంటారా? క్రిస్టియన్స్ వల్ల జరుగుతున్నాయి సార్. సో ఇంకా మీరు చెప్పాలని ఇంకేమైనా చెప్పండి. అయితే ఇక్కడ మా క్రిస్టియన్స్కి వచ్చేసరికి ఏముంటుంది అంటే సార్, ఒక్కటి, ఇప్పుడు మేము అక్కడ ఒక పాస్టర్ కావాలి అని అంటే మేము ముందు దేవుని పిలుపు ఉండాలి, తర్వాత మంచి సాక్ష్యం ఉండాలి, మంచి ప్రార్థన ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి. అప్పుడు మేము స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలంటే సార్ మాకు ఇంకా భయం అవుతుంది సార్. ఇప్పటికి కూడా మేము స్టేజ్ ఎక్కి పులిపిట్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే భయపడతాం. అలాంటిది చాలామంది ఏం చేస్తారు సార్, ఇప్పుడు చెప్పాను కదా, మత ప్రచారం ఇట్లా చేసి తప్పు చేస్తారు. మా బాధ ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. మేము ఒక స్టేజ్కి ఎక్కాలంటే మేము చాలా సంవత్సరాలు ఇక్కడ కష్టపడాల్సి వస్తుంది. ఈ కష్టం అంతా 30 సెకండ్ల వీడియోలల్లో, 1 గంట వీడియోలల్లో తీసేస్తారు సార్. అది ఒక పాస్టర్ చెప్పండి. మామూలుగా ఎట్లా అంటే డైరెక్ట్ మాట్లాడండి. ఇక్కడ మీకు కెమెరా ఇచ్చేసాము, డైరెక్ట్ మీరు చూసి చెప్పండి. ఆ పాస్టర్స్కి, ఆ యొక్క ఎవరైతే దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి అదే గొడ్డలు పెట్టి లోపలికి నరికితే వెళ్ళిపోయిందంట లోపలికి, గొడ్డలు లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ ఇట్లా చిందిందంట. అయినా సరే ఆమె ఇంకా బతికే ఉంది. అట్లాంటి ఆవిడ ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది, ఇంకొక ఆమె చచ్చిపోయిందంట. అసలు చచ్చిపోయిన ఆమె టచ్ చేసి కరెంట్ షాక్ కొడితే ఇట్లా ఎగిరి ఇట్లా పడి బతికేసిందంట ఆమె. ఆమెది కొత్త సాక్ష్యం ఏంటంటే గొడ్డలక్క సిస్టర్ అనేసి ట్రోలింగ్ అవుతుందమ్మా ఇప్పుడు ప్రజెంట్. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడుంటే డైరెక్ట్ మాట్లాడేసింది. ఈరోజు నేను ఒక క్రిస్టియానిటీ గురించి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు చాలామంది క్రిస్టియన్స్లోనే, పాస్టర్స్లోనే కొంచెం మంది తప్పుడు ప్రచారాలు చేస్తారు. అదేవిధంగా ఆ ప్రచారాల ద్వారా వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒక పాస్టర్ కావాలన్నా లేదా ఒక విశ్వాసి ఉండాలన్నా, ఏ ఒక్క సంఘంలో అయినా, ఏదైనా ఈ యొక్క మినిస్ట్రీలో అయినా ఒక వ్యక్తి ముందు రావాలంటే ఓ మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, ఓ మంచి విశ్వాసి ఉండాలి, ఇంకోటి మంచి పేరు, దేవునిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మారు మనసు కలిగి ఉండాలి. అలాంటిది ఒక వ్యక్తి మైక్ పట్టుకొని పొలిపిటి పోయి మాట్లాడాలంటే ఈ రోజుకి కూడా భయపడతారు. అలాంటిది చాలామంది పాస్టర్లు అయినా కానీ వేరే వాళ్ళైనా కానీ కూడా ఏవో వీడియోలు చేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టి అంటే డిసప్పాయింట్ చేస్తారు. కానీ అలా చేయడం అనేది తప్పు అనేది నా ఒక ఉద్దేశం. ఎవరైనా కానీ ఒక మెట్టు ఎక్కాలంటే ఈ రోజుకి కూడా ఒక పాస్టర్ అయినా, ఒక విశ్వాస అయినా సంవత్సరాలు వేచి మరి అక్కడికి ఆ స్థానానికి వెళ్ళాలంటే ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు చేస్తే మాత్రం ఆ స్థాయికి వెళ్తాం అనేది నా నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని మాత్రం మీరు ఏదో వీడియోల ద్వారా, ఏదో ప్రచారాల ద్వారా మాత్రం చేసి కించపరిచేలాగా మాత్రం చేయొద్దు అనేది నా. అదేవిధంగా మనం కూడా ఎవరినైనా కూడా కించపరచడం కానీ లేదా సంథింగ్ ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు ఏదో అంటారు మనం కూడా అనాలి. మనం అంటే వాళ్ళ వీళ్ళు మనం తగ్గొద్దు, వాళ్ళంటే వాళ్ళు పెరగొద్దు, వాళ్ళ మీద మనం కాకోకుండా మనకు దేవుడు శిలువలో చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా శిలువను వెంబడించుకుంటూ మనం తగ్గింపు తత్వం అనేది కలిగి ఉండాలనేసి నా యొక్క ఉద్దేశం. అందరం కలిసి ఉండాలి, అందరిలో మనం ఉండాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.